అందరికీ నమస్తే అండి. మన దేశంలో రైల్వే అనేది ఒక పెద్ద వ్యవస్థ. 13,000 స్టేషన్లు ఉన్నాయి. 700 మంది ప్రయాణికులు తిరుగుతారు సంవత్సరానికి అటు ఇటు రాకపోకలు. 700 మంది ప్రయాణికులు, 700 కోట్లు ప్రయాణికులు, రోజుకు 2 కోట్ల మంది సుమారుగా. రైల్వే ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 2,56,000 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. దానిలో ఖర్చు 2,49,000 2,50,000 కోట్లు ఉండగా ఒక 6,000 కోట్లు మీకు కేంద్రానికి మిగులుద్ది. అంటే అన్ని ఖర్చులు పోగా కేంద్రానికి తిరిగి ఆదాయమే రైల్వేల వలన. మరి అటువంటి రైల్వే స్టేషన్లో 2 కోట్ల మంది రోజుకు తిరుగుతున్నారంటే ఎంత శ్రద్ధగా, ఎంత బాధ్యతగా నిర్వర్తించాలి? సగటున గంటకి 9.5 లక్షల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటారు, రైల్లో తిరుగుతూ ఉంటారు. ఎంత బాధ్యతగా నిర్వర్తించాలి? కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది తాజాగా. ఇదే కాగు 2021లో పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, 2016లో పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, 2026 ఆగస్టులో తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ 3 రిపోర్టులను మనం కంపేర్ చేసినా ఎక్కడా సౌకర్యాలు మెరుగవ్వలేదనేది అర్థమవుతుంది. తాజా రిపోర్టు ప్రకారం ఏంటంటే 512 రైల్వే స్టేషన్లో పరిశీలిస్తే అందులో 458 స్టేషన్లో కనీస సౌకర్యాలు లేవంట. ప్లాట్ఫామ్లో వాళ్ళు కూర్చోడానికి కానీ, విశ్రాంతి తీసుకోవడానికి కానీ, తాగునీటి సౌకర్యాలు కానీ ఏమీ లేవంట. ముఖ్యంగా అంటే 89% రైల్వే స్టేషన్లో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా కాగ్ గుర్తించింది. అన్నిటికంటే అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 8 పెద్ద రైల్వే స్టేషన్స్లో, అందులో మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా, అక్కడ తాగునీటిని పరిశీలిస్తే విషపూరితమైన మూలకాలు ఉన్నట్టుగా గుర్తించారు. సో మన హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఈ కోలి అనే ఒక విషపూరితమైన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. అంటే కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించారనమాట. సో ఇది రైల్వే బడ్జెట్ ఎంత ఉండి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఆదాయం వస్తుంటే, ఇంత ఖర్చు పెడుతుంటే ఇదంతా ఎటువైపు వెళ్తున్నట్టు? సో ఇది కేవలం పరిశుభ్రత సమస్యే కాదు, ప్రభుత్వ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం రైల్వే అధికారులు ఏ విధంగా పట్టించుకుంటున్నారో అనడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న రైల్వే స్టేషన్స్లో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం, డెవలపింగ్ కోసం 719 కోట్ల కాంట్రాక్ట్లో 7 కోట్లు అడ్వాన్స్ ఇవ్వడం కోసం ఆ రైల్వే సెక్షన్ ఇంజనీరు విజయవాడలో 15 లక్షల లంచం తీసుకున్నాడు. సో సిబిఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతని మీద కేసు నమోదు చేసింది. అంటే రైల్వేలో అవినీతి, ఇటువంటి అవినీతి జరుగుతుంది కాబట్టే ఫెసిలిటీస్ అలా తగలడుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగడం లేదు. వేల కోట్ల ట్రాన్సాక్షన్స్, లక్షల కోట్ల టర్నోవర్ ఉంది, ఆదాయం వస్తుంది, ఖర్చు పెడుతున్నారు, కోట్లాది మంది ప్రయాణికులు తిరుగుతున్నారు, కానీ డెవలప్మెంట్ లేదనమాట. దానికి కారణం ఏంటంటే అవినీతి. లెక్కలు, కాగితపు లెక్కలు వేరు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది వేరు. ఇక్కడ ఇది కొత్త సమస్య కాదు. 2016లో కూడా కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 2016 రిపోర్టు. అందులో 39 స్టేషన్లలో వెయిటింగ్ హాల్స్ లేవని, 14 స్టేషన్స్లో అసలు యూరినల్స్ లేవని, అప్పట్లో వాళ్ళు ఒక 60 రైల్వే స్టేషన్లు పరిశీలించారు. కాగ్ 2016లో 60 పరిశీలిస్తే 60లో 39 దగ్గర సరైన వెయిటింగ్ హాల్స్ లేవు, 14 చోట్ల సరైన టాయిలెట్ సౌకర్యం లేదు, 13 చోట్ల వాటర్ కూలర్స్ లేవు, 29 స్టేషన్లో స్టాండర్డ్ సిగ్నేజ్ లేదు. సో కొన్ని స్టేషన్లలో లైటింగు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా లేవు అని చెప్పి 2016లోనే కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అలాగే 2021లో కూడా మరో రిపోర్ట్ ఇచ్చింది కాగ్. 2021లో కూడా ఒక 8 ఎంపిక రైల్వే స్టేషన్స్ పరిశీలించారు. 8 రైల్వే స్టేషన్లు అప్పట్లో పరిశీలించారు. అప్పుడు 1,358 ట్యాప్స్ అవసరం అవగా కేవలం 1,062 ట్యాప్స్ మాత్రమే ఉన్నాయి అని కాగ్ చెప్పింది. అంటే అవసరమైన మేరకు వాటర్ ట్యాప్స్ లేవు అని 2021లో చెప్పారు. అలాగే 154 వాటర్ కూలర్స్ అవసరం అవ్వగా 63 మాత్రమే అందుబాటులో ఉన్నాయి అని కూడా కాగ్ అప్పుడే చెప్పింది 2021లో. అంటే కాగ్ రిపోర్టు 2016లోనూ లోపాలను గుర్తించింది, 2021లోనూ లోపాలు గుర్తించింది, 2026లోనూ లోపాలు గుర్తించింది. ప్రయాణికులు పెరుగుతున్నారు, ఆదాయం పెరుగుతోంది, లైన్లు పెరుగుతున్నాయి, కొత్తగా వందే భారత్ అని కొత్త టెక్నాలజీతో తీసుకొస్తున్నారు, బుల్లెట్ ట్రైన్స్ తయారు చేస్తున్నారు. కానీ ఎందుకని ఫెసిలిటీస్ డెవలప్ అవట్లా? సో ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం రైల్వే స్టేషన్ అంటే ఒక భవనమే కాదు, అక్కడ తాగునీరు ఉండాలి, టాయిలెట్లు ఉండాలి, శానిటేషన్ ఉండాలి, వెయిటింగ్ హాల్స్ ఉండాలి, ప్లాట్ఫామ్ నిర్వహణ ఉండాలి, వెలుతురు ఉండాలి, సైన్ బోర్డులు ఉండాలి, ప్రయాణికుల భద్రత ఉండాలి, ఆర్పిఎఫ్ సిబ్బంది ఉండాలి. వీటన్నింటికి మించి అక్కడ స్టాఫ్ సరైన సమాధానం చెప్పేలా ఉండాలి. సో ఒక్కొక్క రైల్వే స్టేషన్కు 100 కోట్ల రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నా అక్కడ ప్రయాణికుడు సురక్షితమైన తాగునీరు లేకపోతే ఎట్లా?
సో ఇది దేశవ్యాప్తంగా వస్తున్న ప్రశ్న అనమాట. సో మొత్తానికి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ అయితే మాత్రం బాగుంది. అయితే అమృత్ భారత్ స్టేషన్ వంటి పథకంలో భాగంగా చాలా రైల్వే స్టేషన్లు, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పిఠాపురం కానీ, ఏలూరు కానీ, మంగళగిరి వంటి చాలా రైల్వే స్టేషన్లు కొత్తగా డెవలప్ చేశారు. ఒక్కొక్క రైల్వే స్టేషన్కు సగటున 30 నుంచి 50 కోట్ల వరకు నిధులు ఇచ్చి డెవలప్ చేయిస్తున్నారు. అయితే ఇవి కూడా కొంత చిలకొట్టుళ్ళు ఎక్కువగా జరగడం వల్ల అనుకున్నట్టు జరగట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు అని అంటున్నారనమాట. ఎందుకంటే దశాబ్దాల తరబడి కాగ్ రిపోర్ట్లన్నీ కూడా రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు లేవని, తాగునీరు లేవని ప్రశ్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి తలవంపులే కదా.